అందరికి నమస్కారం. భారతదేశంలో కోర్టులు ఎట్లయిపోయినంటే ఇక వాళ్ళు ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఏమని చెప్పొచ్చు, ఏం చెప్పినా నడుస్తుంది. ఆ జ్యుడిషియల్ సిస్టమ్కు ఒక హద్దు పద్దు లేదు, వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే గొప్ప, అంటే మనం అందరం ఇంకా అదే ఫాలో చేయాలన్నమాట. ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి, ఈ కొలీజియం వ్యవస్థ అనేది ఏంది, ఈ వ్యవస్థని ఇట్నే ఉంచుడా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజలారా, మనం ఓట్లు వేస్తా ఉన్నాం. ఎందుకు ఓట్లు వేస్తున్నాం అంటే, ఎవరి కోసం ఓట్లు వేస్తున్నాం అంటే మీకు కూడా చూపిస్తా చూడండి. ఇవాళ సుప్రీంకోర్టు మొన్న ఇది జస్ట్ 2 రోజుల స్టోరీనే, ఇది ఎక్కువ రోజులు కూడా కాదు. మొన్ననే April 10th నాడు, ఇది లెట్ మీ టేక్ ఎ పెన్. April 10th నాడు ఏం చెప్పిందంటే, రైట్ టు ఓట్ కంటెస్ట్ ఎలక్షన్స్ నాట్ ఫండమెంటల్ రైట్స్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓటు వేయడం అనేది ఫండమెంటల్ రైట్ కాదు, స్టాచ్యుయేటరీ. అంటే స్టాచ్యుయేటరీ అంటే ఏమనంటే, మనకు ఒక ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా మనం జీవోలో ఆర్డర్లు చేస్తాం కదా, అంటే ఒక కొత్త లెజిస్లేషన్ చేస్తాం కదా, అంటే కొత్త చట్టం చేస్తాం కదా, దాని ప్రకారం ఓటు అంటారు. ఓటు ఫండమెంటల్ రైట్ కాకపోతే ఇంకేది ఫండమెంటల్ రైట్ నాకైతే అర్థం కాదు. వీళ్ళ ఏం ఆలోచన నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు ఓటు లేదు ఈ దేశంలో అనుకుందాం మనం, ఒక పర్సన్కు ఈ దేశంలో ఓటు లేదు కనుక, ఓటు లేకుంటే ఏమన్నట్టు ఆ వ్యక్తి ఈ దేశపోడే కాదన్నట్టు. మరి దేశపోడికే కానప్పుడు, ఈ దేశపోడు కానప్పుడు మనకు ఆ స్వతంత్రం ఎట్లుంటది, ఆ ఎడ్యుకేషన్ రైట్స్ ఎట్లుంటాయి, ఎంప్లాయ్మెంట్ రైట్స్ ఎట్లుంటాయి, ఆ బేసిక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది, ఇవన్నీ ఏముంటాయి కదా. అసలు నువ్వు సిటిజనే కానన్నప్పుడు నువ్వు ఈ దేశంలో ఉండడానికే వీలు కాదు నీకు. మరి దేశంలో ఉండడానికి వీలు కాదు అన్నప్పుడు నువ్వెట్లా అసలు ఒక నార్మల్ పర్సన్ అయితే కంట్రీకి కావు, రైట్? అంటే కోర్టు ఏం చెప్పిందో చూడండి, మనకు ఓట్ అనేది ఇట్స్ నాట్ అంటే ఫండమెంటల్ రైట్ కాదని చెప్పింది. ఎప్పుడు మొన్ననే 10th రోజు ఇది. ఇవాళ ఏం చెప్పిందో చూద్దాం. ఇగో ఇది చూడండి, April 13th. ఇక April 13th రోజు రైట్ టు ఓట్ కాన్స్టిట్యూషనల్ అండ్ సెంటిమెంటల్. ఎవరు చెప్తారు ఇది? మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు, ఇంకా వేరే కోర్టు కూడా కాదు, చిన్న కోర్టు అది అనుకునేరు. రైట్ టు ఓట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అండ్ సెంటిమెంటల్. ఆర్టికల్ 326 చెప్తుంది నీకు ఓట్ అనేది నీ ఖచ్చితమైన హక్కు అని చెప్తుంది. స్టాచ్యుయేటరీ అంటే కొత్తగా రూల్ చేసిన దాని ప్రకారం ఎవరైనా 18 years తర్వాత, మనకు 18 years లోపట్టిన వాళ్ళకు ఓట్ లేదు, 18 years అండ్ అబోవ్ వాళ్ళకు ఉంటుంది అంటే కొంత మెచ్యూరిటీ లెవెల్స్ అప్పట్లో తక్కువ ఉంటుండే కాబట్టి ఆ పద్ధతి ప్రకారం స్టాచ్యుయేటరీ అనేది చేసిండ్రు. ఎవరికి? ఇది మైనర్స్. అడల్ట్స్ కి కూడా ఇదే పద్ధతి ప్రకారం చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది ఇది. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, కాన్స్టిట్యూషనల్, సెంటిమెంటల్. ఇప్పుడు మనకు సెంటిమెంట్, ఎంత పెద్ద సెంటిమెంట్ ఓట్ అనేది, చాలా పెద్ద సెంటిమెంట్ ఓట్ అనేది. అసలు ఏ దేశానికి పోయి చూసుకున్నా కూడా ఓట్ అనేది అన్నిటికంటే హైయెస్ట్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే నాకెవరు కావాలి, ఒక డెమోక్రటిక్ దేశంలో నేను ఎంచుకునే కెపాసిటీ నాకు ఉండాలి, అంతేగాని నేను ఎంచుకోవడానికే లేదు, నేను వేరే ఎవరో చెప్పినట్టు వినాలనే దాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తే. ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం యాక్సెప్ట్ చేయము, రైట్? తర్వాత ఇది చూడండి ప్రజలారా, సుప్రీంకోర్టు డిక్లైన్స్ టు ఎక్స్టెండ్ బెంగాల్ ఎలక్టోరల్ రోల్ ఫ్రీజ్ డెడ్ లైన్. Justice Bagchi flags logical discrepancy, a shift of ECA stance from Bihar SIR. ఇది ఇంకా దరిద్రం. ఇప్పుడు ఇది చెప్పుడు చూడండి, ఈయన ఏం చెప్తున్నాడు, సుప్రీంకోర్టు డిక్లైన్స్ టు ఎక్స్టెండ్ ద బెంగాల్ డెడ్ లైన్. ఓకే, బెంగాల్ ఏంది డెడ్ లైన్ అంటే, ఇప్పుడు మొన్న April 9th వరకు ఎవరికైతే ఓట్ హక్కు వచ్చేసిందో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళకు ఉన్నది. 9th తర్వాత ఏవైతే ఇప్పుడు కొన్ని డేట్లు వినలేదు, 34 లక్షల ఓట్లు, 14 లక్షల ఓట్లు ఇప్పుడు ఆడ గల్లంతు లెక్కలు కనిపిస్తున్నాయి. ఎంతో మందికి ఓట్లు పోయినాయి, ఇదైనా అదని అన్నీ. మరి గిన్నెనే అన్నప్పుడు, మరి వీళ్ళందరి 34 లక్షల ఓట్లు డిస్క్రిపెన్సీస్ ఉన్నాయన్నప్పుడు రోజు ఒక కొన్ని వేల చూడాలి, ఒక 3 నిమిషాలనే ఇంకా అవి అయిపోవాలి ఒకళ్ళది. అట్లా చెంపుకుంటూ పోతా ఉంటే కూడా రోజు 10-15 గంటలు పనిచేస్తే కూడా అయిపోదు. 34 లక్షలు అంటే ఎప్పుడైపోవాలి, ఏందా కథ, అవునా? మరి ఇంత అయిపోని ఓట్లు, ఈ డిస్క్రిపెన్సీ ఉన్న ఓట్లు, నేను చెప్పి ఈ డిస్క్రిపెన్సీ ఉన్న ఓట్లు 34 లక్షల మంది అట్నే ఉంటే వాళ్ళకు ఓటు హక్కు సార్ రాదు అంటే వాళ్ళు ఎవరిని ఎంచుకుంటున్నట్టు? అంటే ఎవరో వాళ్ళు గెలుస్తారు, ఆ గెలిచే వాళ్ళు ఎప్పుడైనా గెలిచిన వాళ్ళు 1%, 2% తేడాతో గెలుస్తారు యూజువల్ గా, అవునా? అట్లాంటిది ఓ 10%, ఒక మోర్ దాన్ 10% ఇప్పుడు అసలు ఓటింగ్ లనే ఉండరు అంటే అది ఎట్లకి లెక్క అవుతుందో ఇక నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎనీబడి కెన్ విన్. అట్లాంటప్పుడు ఒక 12% ఓటు మనకు పోతుంది, 10% ఓటు పోతుంది అనుకున్నప్పుడు ఎవరైనా గెలుస్తారు. 1-2% తేడాలనే పోతున్నప్పుడు 12% ఎటర్న్ అవుతుంది. మరి ఎటర్న్ అయినప్పుడు ఎవరో ఏమో రూలర్స్ లాగా తయారు చేస్తే దేశం ఎడిపోతుంది. నా ప్రభుత్వం నేను ఎంచుకున్నట్టు నాకు పద్ధతి ప్రకారం నడవాలి, కానీ ఇప్పుడు నా ప్రభుత్వం నేను చెప్పినట్టు నడవాలి, అంతేగాని నా ప్రభుత్వం ఇంకోళ్ళు ఇంకా వేరే ఎవరో చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అది ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు, ప్రభుత్వాన్ని ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు, ఎలక్షన్ లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మెయింటైన్ చేయొచ్చు, ECA నడిపిస్తుంది నన్ను అంటే అది కష్టం కదా. డెమోక్రసీలో డెమోక్రటిక్ గా ఉండాలి. మరి డెమోక్రటిక్ గా లేనప్పుడు కోర్టుల పని ఏంది? డెమోక్రసీ మెయింటైన్ చేయించడం. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఓటు నీ హక్కు అంటారు, ఆడదాకా కరెక్ట్, నీ సెంటిమెంట్ అంటారు,
వీటి దాకా ఇది ఓకే. ఇంకోళ్ళు ఉంటారు అంటే అసలు ఓటు హక్కే కాదు, అసలు ఫండమెంటల్ రైటే కాదని. సో ఒకళ్ళు అది చెప్పిండ్రు, ఒకళ్ళు ఇది చెప్పారు. మరి ఇద్దరిలో ఎవరు తప్పు చేసినట్టు ఏదో ఒకళ్ళు అయితే తప్పు చేసినట్టే కదా. సరే, ఇద్దరు కలిసి చేసిన తప్పు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇద్దరు కలిసి చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఈ ఓటు ఎవరిదైతే పోయిందో వాళ్ళను ఎన్రోల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. అయితే ఇక్కడనే ఇంకా చూడండి ప్రజలారా, ఇవన్నీ ఇది మరీ అధ్వానం ఉందన్నమాట పరిస్థితి. మీకు అంత ఇక్కడ కొంత రాసుకొచ్చిన చూడండి. ఈ ఎలక్టోరల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఇది వెళ్ళిపోయింది. ఇది 2002 కంటే ముందు ఎవరెవరైతే ఉన్నారో 2002 కంటే ముందు ఎవరైతే ఎలక్టోరల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరగద్దు అని ఉన్నది. కానీ అది మొత్తం ఎట్లా పడితే అట్లా జరిగింది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓటర్స్ 2002 ఎలక్టోరల్ రోల్స్ అన్టచ్డ్ అని ఉండాలి, అవునా? అండ్ లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీ వాజ్ యూనిక్ టు వెస్ట్ బెంగాల్ అండ్ ఎపెక్స్ కోడ్. సో ఇక్కడ ఈ నేషనాలిటీ అనేది 2002 కంటే ముందు ఉన్న వాళ్ళకు, 2002 కంటే ముందు ఓట్లు వేసుకున్న వాళ్ళకి ఏ పేపర్ అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం అన్ని టచ్ అయిపోయినాయి, ఎట్లా పడితే అట్లా అయిపోయింది. అది ఇది ఏ పద్ధతి ప్రకారం ఈ ఓట్లని పెట్టుకుంటారో తీసుకుంటారో మనకైతే తెలియదు. తర్వాత ఇంకో కొంచెం కిందకి వచ్చి చూపిస్తారు చూడండి ప్రజలారా. ఇక్కడ ఏం చెప్పినారు? The right to remain on electoral roll, the right to vote in a country you are born in, something which is constitutional and sentimental. Okay, ఇది నేషనాలిటీ అండ్ పేట్రియాటిజంకి చాలా పెద్ద విషయం అని చెప్పిన నేను. ఈయన ఇక్కడ దాకా చెప్పింది కరెక్టే. ఇవి ఇక్కడ చూడండి. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వెస్ట్ బెంగాల్ స్టాండింగ్ అవుట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇట్లా ఈయన కష్టాల్లో ఉంది, ఈ 34 లక్షల ఓట్ల ప్రాబ్లం వచ్చాయంటే మేము దాన్ని చదువుతున్నామట. బట్ నో అదర్ స్టేట్ హ్యాస్ కాల్డ్ categorically లాజికల్ discrepancy. We have examined Bihar. We did not find a single person flagged logical discrepancy. This is not a question of inflating and shrinking election commission, but fairness. Okay. అంటే ఇక్కడ ఏమని చెప్తానంటే బీహార్లో ఇట్లాంటి సందర్భం జరగలేదు, బీహార్లో 0 ఎవరు దగ్గరకు వచ్చి చూసిన లేదు, ఇప్పుడు బెంగాల్లోనే ఇది అవుతుంది, కానీ ఇప్పుడు అయితే మనం చేయడానికి ఏం లేదు అని చెప్తారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రజలారా ఇక ఎంత ఉన్నదన్నమాట ఇక్కడ. ఓకే, సో దీంతో ఇక్కడ ఈ వీడియో ఆపేస్తాను నేను. కాకపోతే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తారో ఇంకొకటి చూపిస్తారండి. ఈ పోల్ బాడీ ఏం చెప్తుంటే ఇది హ్యూమన్ రిసోర్సెస్ ఇన్అడిక్వేట్గా సరిపోయేంత లేవు. ఇది కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేంటాడు. అంటే ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంటో లేకుంటే ఎలక్షన్ కమిషన్తో కాదు, ఇది ఒక ఇండివిజువల్. ఇది నాది మీది ఎవరైనా ఇండివిజువల్ ఓటర్స్. ఇది మీ ఇద్దరు కొట్లాడుకుంటే ఏదో 2 పిల్లలు కొట్టుకుంటే ఇంకేదో వచ్చేసేమో చేసింది అన్న టైప్లో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంటే మన ఓటర్స్ది ఓటు పోతుందంటే ఇది ఎక్కడికి వెళ్ళక అవుతుంది. సో పీనలైజ్ దెమ్, ఎక్స్టెండ్ దెమ్. ఇప్పుడు ఎలక్షన్లో 4 రోజులు ఇప్పుడు నేను ఎట్లా కావాలనో అట్లా కావాలనుకొని డెమోక్రసీలో ఉంటుంది, అందరు కలిసి ఎంచుకోవాలనేది. అంతేగాని దాన్ని రష్ చేసేసి ఇప్పుడే పొద్దుగా ఏం చేసుకొని చేసేది ఏముంది? ఓ 10 రోజులు లేట్ చేయండి. ఓ 10 రోజులు లేట్ అయితే ఏమైనా భారీ నష్టం జరుగుతుందా? ఏం జరగదు కదా. కానీ లేకుంటే మాత్రం ఆ 5 ఏళ్ళు అక్కడనే ఉండాలి. ఈ 5 ఏళ్ళలో ఎంత నష్టం అనేది చేయొచ్చు. ఇక 5 ఏళ్ళలో అయిపోతుందా అంటే ఇంకా రావణ కష్టం కాలుతూనే ఉండొచ్చు కూడా. మరి ఏం తెలుసు, ప్రాపర్ గవర్నెన్స్ లేకుంటే ఎన్నో ప్రభుత్వాలు ఎంతో నష్టపోయినాయి. అట్లా ఇక్కడ నష్టపోవడానికి గ్యారంటీ ఏముంది? సో ప్రజలారా, అంటే నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఓటింగ్ అనేది అది ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. ఫస్ట్ దాని ఉంటేనే మనకి మిగతా అన్ని రైట్స్ వస్తాయి. రేషన్ కార్డులు, గీషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఎడ్యుకేషన్ ఇవన్నీ వస్తాయి. అది లేకుంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నీ పోతాయి. ఇక్కడ దాకా ఇది అయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓటేసరికి ఇంకో 10 రోజులు డిలే చేస్తే ఎలక్షన్స్కు భారీ నష్టమేం జరగదు. కానీ ఎలక్షన్ కమిషన్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కోర్టులు అందరు కలిసి ఇండివిజువల్ని ముంచిండ్రు. ఒకటే మాట, అందరు కలిసి ఇండివిజువల్ ముంచిండ్రు. ఓట్లు రాని అందరి సంగతి అట్నే అవుతుంది. ప్రభుత్వం ఏమని చేస్తుంది ఇక్కడ అంటే ఎవరు ఎంచుకున్న ప్రభుత్వం వస్తుందో మనం చెప్పని కూడా చెప్పలేము మనం. ఓకే, సో ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తా ఉంటాను. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ గవర్నమెంట్స్ అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ద డెమోక్రసీ. రైట్. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను నేను ప్రజలారా. ఇంకా జనాలు చెప్తా ఉంటారు, ఎట్లా చెప్తా ఉంటారు అంటే విదేశీ ఓటర్స్ అది అని చెప్తా ఉంటారు. బాస్ అక్కడ మస్తు అందరు ఇట్లాంటి కేసులు కూడా చాలా వచ్చినాయి. పాస్పోర్ట్ వాళ్ళవి కూడా ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వెటరన్స్ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. అందరినారు ఇక్కడ, అర్థమైందా? అందరినవి కూడా అందరి పోయినాయి. అంతెందుకు మన కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పేజ్ బొమ్మ ఉంటది కదా, దాని మీద డయాగ్రామ్ వేసిన ఆయన నందలాల్ బోస్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళవి కూడా ఓట్లు పోయినాయి. ఇట్లాంటి సందర్భాలు జరిగాయి మరి మనకు. ఓకే, సో ఇట్లాంటివి ఉండొద్దు అంటే ఓట్ అనేది మన ప్రాథమిక హక్కు, దాన్ని ప్రాపర్ గా చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఈ SIR ను ఎట్లా పడితే అట్లా రుద్ది రాష్ట్రాలని నాశనం చేస్తాం. ఇది చాలా తప్పు.